మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కోయిని వెంకన్న. ఈ వరద సమస్య మీద చాలా చర్చ జరుగుతుంది. సహజంగానే వచ్చిన వరదల్ని ముందస్తుగా గమనించకపోవడం అధికారుల ప్రభుత్వ తప్పిదం అయితే, ఈ మున్నేరు వరద దరెమ్మటి మొత్తం పోయిన ఒక పక్కన పెడితే మిగతా ప్రాంతంలో అక్కడ బల్లేపల్లి దగ్గర నుంచి కానాపురం నుంచి చివరికి దంసలాపురం నుంచి ఈ లకారం చెరువు మీదుగా వరద వెళ్ళాలి. కానీ వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మొన్నటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వాలను గత 20-25 సంవత్సరాల క్రితం నుంచి నాలాలన్నింటినీ మూసేసుకుంటూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాళ్ళు కట్టారు. వాటిని నివారించకపోవడమే ఈ వరద కారణం. అలాగే లకారం చెరువు దాదాపు 300 ఎకరాలు ఉందని చెప్తున్నారు. అది ఇప్పుడు 70-80 ఎకరాలకు కుదించుకుపోయింది. అంటే దాన్ని మళ్ళీ ఏదైతే ఆక్రమించారో ఆక్రమణదారులకు ఇబ్బంది లేకుండా ఉండటానికే గత ప్రభుత్వం షోకులు చేసి కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టింది. ఏదేమైనా దీని మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో ఆక్రమణలకు గురైనాయి, మీ మంత్రులు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కాజేశారంటున్నారు. అదే పువ్వాడ అజయ్ కుమార్ ఏమో నేను ఎక్కడ ఆక్రమించలేదు, ఇప్పుడున్న మంత్రులే ఆక్రమించారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, స్థలాలు ఆక్రమించారు, ఫంక్షన్ హాళ్ళు కట్టారంటున్నారు. అది దీన్ని బట్టి చూస్తే సాధారణ పౌరులకు ఏమనిపిస్తుంది, వాళ్ళు వీళ్ళు ఈక్వలేనేమో, వాళ్ళు బయట పెట్టుకోవట్లేదు, ఇప్పుడు తగాదా వచ్చింది కాబట్టి బయట పెడుతున్నారు అంటున్నారు. కాబట్టి దీనికి ఏం చేయాలి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేసే మాలాంటి వాళ్ళని కూడా కలిపి సమర్థ అధికారులు నిర్ణయించి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి రికార్డు ప్రకారం, అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2వ సాలార్జంగ్ నియామకం టైంలో 1934 నుంచి 39 వరకు సర్వే చేసినప్పుడు అప్పుడు ఏ చెరువు మౌజే ప్రకారం ఎంత ఉందో లెక్కలు ఉన్నాయి ఖచ్చితంగా. నా దగ్గర గతంలో చాలా లెక్కలుంటే సిఐ శ్రీధర్ ఇదే పువ్వాడ అజయ్ కుమార్ ఏజెంట్గా మారి అన్ని ఎత్తకపోయాడు. ప్రభుత్వ రికార్డులు ఉన్నాయి. వాటిని తెరిచి చూసి దాని ప్రకారం సర్వే చేసి ఎవరి దాటం వచ్చినా కూడా దానికి నోటీసులు ఇచ్చి కూలగొట్టి, అందులో కూలగొట్టే దాంట్లో కూలిపోయే దాంట్లో పేదోళ్ళు ఉంటే వాళ్ళు కొనుక్కొని ఉంటే వాళ్ళు ధనవంతులు కాకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టి వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నింటిని కూడా స్తంభింపజేసి వాళ్ళకి న్యాయం చేయటం వల్ల ముందు ఇటువంటి వరద ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించడానికి మార్గం ఉంది తప్ప మరో మార్గం లేదు. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు రాజకీయ చర్చలు చేసి తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం వల్ల ఉపయోగం లేదని ఇదే ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. హైదరాబాద్ హైడ్రా సమర్థవంతంగా నిర్వహించే క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాము, అవన్నీ కూడా సమాచారం సేకరించండి, తర్వాత ఆలోచిద్దామన్నారు. ఏదేమైనా భవిష్యత్తు ప్రమాదాలు జరగకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. మొత్తంగా చూస్తే భూమి ఎక్కడా పెరగదు, జనాభా పెరుగుతుంది. స్వతంత్రం వచ్చినప్పుడు జనాభా ఇప్పటికీ అప్పుడు 40 కోట్లు అయితే ఇప్పుడు 140 కోట్లు అయింది. ఇంకా 100 సంవత్సరాలకి ఈ భారతదేశంలోనే 500 కోట్లు అయితే ఎక్కడ ఉంటుంది జనాభా. కాబట్టి జనాభాని కూడా కుటుంబ నియంత్రణ, కుటుంబానికి ఒక్కరే సంతానం ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామనే ప్రభుత్వం ప్రత్యేక జనాభా నియంత్రణ పథకాలను కూడా తీసుకురావాలని సైంటిఫిక్గా ఆలోచించాలని కోరుతున్నాం.